మనశంకర వరప్రసాద్ మూవీ 14, 15, 16 ఈ 3 తేదీలలో విజృంభణం చేసింది. కలెక్షన్లు ఈ 3 రోజులు అక్షరాల 120 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్లు 280 కోట్లు రాగా సంచలనాలు నమోదు చేసింది మనశంకర వరప్రసాద్ మూవీ. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అయ్యాయి. భర్తమాషులకు విజ్ఞప్తి, రాజాసాబు, అనగనగా ఒక రాజు ఈ 3 సినిమాలు డిజాస్టర్ కాగా నారి నారి నడుము మురారి కొంచెం యావరేజ్గా నిలిచింది. అయితే చిరంజీవి చరిస్మా ఏంటో చూపించిన సినిమా. ఒకనాటి మెగాస్టార్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ అందరూ కూడా హడావిడి చేశారు. ఫస్ట్ డే నుంచే హుక్ స్టెప్ సాంగ్స్తో మొదలయ్యి అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్ కావడం, అందులోని ఎలివేషన్ సీన్స్ ఉండడం, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఉండడం, సాంగ్స్ అదిరిపోవడం, క్లైమాక్స్ సీన్ వెంకటేష్ రావడం, అన్ని విధాలుగా ఏ విధంగా చూసినా కూడా ఇది సంక్రాంతికి బ్లాక్ బాస్టర్గా నిలిచిపోయింది. కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా బడ్జెట్ ఓన్లీ 130 కోట్లు మాత్రమే బడ్జెట్ పెట్టి తీశారు. కానీ కలెక్షన్లు ఇప్పటివరకు 270 వరకు చేరింది. అంటే ఇంకొక 10 డేస్ 15 డేస్ ఆడినా కూడా 400 నుంచి 500 కోట్ల కలెక్షన్ల క్లబ్లో సింపుల్గా చేరుతుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ సినిమాగా. అదేవిధంగా ఈ 2 రోజుల నుంచి సినిమా టికెట్లు దొరకట్లేదు. మీరేమంటారు?